ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాం కదా, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, తండ్రి ఘనత ఇవ్వాలి అని మనం ప్రతిరోజు కూడా ప్రార్థనకు ముందు తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి, తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి అని మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు. అయితే మరి మీకు అది అలవాటైందో లేదో నాకైతే తెలీదు, కానీ అలవాటు చేసుకోండి. ఎందుకంటే అబ్బా ఎలా స్తుతించాలి సిస్టర్, ఎలా మాకు అర్థం కావట్లేదు, ఏదో ఒకసారి 2 సార్లు అంటే ఓకే, రోజంతా తండ్రిని స్తుతిస్తూ ఎలా ఉండాలి అనుకుంటారేమో. ఇప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దావీదు ఎలా స్తుతించాడు? బాల్యంలో ఉన్నప్పటి నుంచి అంత పెద్ద ఎలుగుబంటుల నుంచి, అంత పెద్ద సింహాల బారి నుంచి నన్ను కాపాడిన దేవా, వాటిని ఎదిరించిన శక్తి నాకు ఇచ్చిన దేవా అని తండ్రి చేసిన ప్రతి విషయాన్ని, ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకోవడం చిన్నప్పటి నుంచే దావీదు అలవాటు చేసుకున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, బాలుడుగా ఉన్నప్పటి నుంచి ముసలివాడైనా సరే తండ్రి చేసిన ఏ మేలు కూడా మర్చిపోలేదు. తన మనసుకు చెప్పుకునేవాడు కదా ఖాళీగా ఉన్నప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అని దావీదు గారు ఎంత రాజు, ఎంత పెద్ద రాజు, ఎంత గొప్ప రాజు, రాజైనా కూడా తండ్రి చేసిన ఏ మేలు ఏ రోజు కూడా మర్చిపోలేదు. అందుకే తండ్రికి దావీదంటే అంత ఇష్టం. మరి దావీదనే అంత ఇష్టపడతాడు దేవుడు, ఇంకెవరిని ఇష్టపడడంటే ఖచ్చితంగా ఇష్టపడతాడు. తండ్రి ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరిని. కానీ అలా మనం కూడా అలవాటు చేసుకోవాలి. అసలు ముందు ఆలోచన మనకు రావాలి. అరే దావీదు గారు బైబిల్ చదివేటప్పుడు మీకు డౌట్లు వస్తూ ఉంటాయా? ఒక వాక్యం తీసుకొని మీరు చదువుతున్నారు, చదివేటప్పుడు అరే బైబిల్లో భక్తుడు ఇలా చేశాడా, మరి నేను కూడా అలా చేయాలి కదా, అంటే ఇలా భక్తి దావీదు గారు ఇలా చేశాడు కాబట్టే దేవుడు దావీదుని అంతగా ప్రేమించాడు. మరి నన్ను కూడా దేవుడు అంతగా ప్రేమించాలంటే నేను కూడా ఆ ప్రకారంగా చేయాలి కదా అని ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా? ఒకవేళ అలాంటి ఆలోచన రాకపోతే ఈ రోజు నుంచైనా సరే మీరు ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఆశ అనేది మనకు కలిగినప్పుడు, అబ్బా నాకు కూడా దావీదు గారి లాగా దేవుని స్తుతించాలని ఎంత ఆశ, కానీ వల్లగాట్లేదు నాది అనుకుంటాం. నాకు వల్లగాట్లేదు, అసలు టైమే సరిపోవట్లేదు అనుకుంటాం. అసలు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు తండ్రి. మనం ఆశ ఏ ఆశ అయితే కలిగి ఉంటామో అది కూడా దేవుడు తండ్రి ఇష్టపడేలా, తండ్రి సంతోషపడే పని చేయాలని మనం ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా మనల్ని తండ్రి ఆశీర్వదిస్తాడు. ఆ సమయం అనేది మనకిస్తాడు. ఖచ్చితంగా తండ్రి ఆ సమయం ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు మనం తండ్రిని ఎలా స్తుతించాలి? దావీదు గారంటే గొర్రెలు కాచుకునేవాడు. ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా సరే వాటి నుండి గొర్రె పిల్లల్ని కాపాడుకునేంత శక్తి, బలాన్ని ఇచ్చాడు బాలుడుగా ఉన్నప్పుడే. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు దావీదు గారు. తర్వాత మళ్ళీ నేను దారి తప్పినా నన్ను దారిలో నిలబెడతాడు నా తండ్రి అని, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రతి కీర్తనలో కూడా దేవుణ్ణి పొగడడం దావీదు గారు అలవాటు చేసుకున్నాడు. తండ్రిని ఘనపరచడం అలవాటు చేసుకున్నాడు. మనం ఎవరిని ఘనపరుస్తాం, మనం ఎవరిని పొగుడతాం ఎక్కువ? ఇప్పుడున్న జనరేషన్లో మనుషుల్ని ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే వాళ్ళని పొగడతాము. ఎవరైనా బాగా పాట పాడితే అబ్బా అసలు ఏమి టాలెంట్, అసలు అంత గొప్ప స్వరం నేను ఇంతవరకు వినలేదే అంటాం. కానీ ఎంత గొప్ప స్వరం తండ్రి ఇచ్చాడు, ఎంత గొప్ప దేవుడు అంటామా? మనం బాగా చదివినా కూడా ఎంత కష్టపడి చదివాం, అసలు ఎంత కష్టపడి నేర్చుకున్నాం అంటాం. కానీ ఆ కష్టపడే మనసిచ్చిన తండ్రిని మనం మర్చిపోతాం. ఆ జ్ఞానం ఇచ్చిన తండ్రిని మనం గణపరుస్తామా? గణపరచం. కానీ నాకు ఒకటే బాధ అనిపించింది. ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నేను దేవుళ్ళలోకి రాకముందు అన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని కష్టాలు పడ్డాను, అమ్మో ఎంత ఇబ్బందులు పడ్డాను అని చెప్తాం. కానీ ఆ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఆ గ్రహింపు నాకు అప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు నాకు ఆలోచిస్తే నాకు ఆలోచన,
నాకు గ్రహింపు తండ్రి ఇచ్చాడు. నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ ఇబ్బందులను తట్టుకునే శక్తి తండ్రి నాకు ఇచ్చి వాటన్నిటి నుండి నన్ను విడిపించి తండ్రి లేకపోతే ఇక్కడ దాకా నేను వచ్చేవాడిని కానే కాదు, ఈ పరిస్థితికి నేను వచ్చేదాన్ని కానే కాదని మనం చెప్పగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. చర్చెస్లో కూడా చాలా మంది మందిరాల్లో కూడా క్రిస్మస్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 నెలలు పోయిందంటే నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి క్రిస్మస్ సెలబ్రేషన్స్. స్టార్స్ అని, డెకరేషన్స్ అని అన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ లాస్ట్ టైం చూసినప్పుడు ఎక్కడా కూడా ఏ చర్చి ముందు కూడా దేవుని బొమ్మ కానీ, పశువుల పాక కానీ, అందులో ఇంతకుముందు అంటే మనం చిన్నపిల్లలప్పుడు కానీ ఒక 5 years బ్యాక్ తీసుకుంటే మనుషులు, ఇప్పుడు ఆ చర్చి పాస్టర్ పేరు తప్ప మనిషి కనపడ్డు. ఆ చర్చి పేరు, ఆ బొమ్మ అంటే తండ్రి పుట్టడం, జ్ఞానులు రావడం, అవే ఉండేవి బొమ్మలు. అప్పుడు దేవుని గురించి తెలియని వాళ్ళకు కూడా ఓహో ఇది ఫలానా, ఇది చర్చ్ అన్నమాట అని వాళ్ళకి అర్థమైంది, తెలిసిద్ది. ఇప్పుడు అలా కాదు కదా. మీరు గమనించారో లేదు, చర్చెస్కి వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా మనుషుల ఫోటోలు, మనుషుల హోర్డింగ్లు అవే ఉంటున్నాయి. కానీ దేవునికి ఘనత వస్తుందా? అంటే నేనేదో వాళ్ళని కించపరచడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కాదు. మనం చేయాల్సింది దేవుని కింద మనం పని చేస్తున్నాము, పోస్టర్లు ఏమో మనం చేసుకుంటున్నాం. కరెక్టేనంటారా? మనం ఎవరికి ఘనత ఇస్తున్నాం, ఎవరి గురించి మనం చెప్తున్నాము, అది ఆలోచించుకోమని అంటే మీరు మాటలు వింటున్నారు ప్రతిరోజు. నా ఒక్కదాన్నే కాదు కదా, నా తలకాయ నాకేమొచ్చు, నేనంత జ్ఞానవంతురాలు కాదు, ఏదో నాకు తెలిసింది దేవుని కృపను బట్టి చెప్తున్నాను. చాలా బాధ అనిపించింది. అట్లా వాళ్ళ పోస్టులు, అన్నయ్య వాళ్ళ పోస్టులు ఉంటాయి. ఇదేంటి అక్కడ మీటింగ్స్, ఎవరి మీటింగ్స్ అనుకోవాలి? ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, ఎవరి కోసం జరుగుతున్నాయి, ఎవరి మీటింగ్స్ అనుకోవాలి? మన తండ్రి కదా, అసలు తండ్రి అక్కడ కనిపించడు. మనుషులకు ఇవ్వాల్సిన, దేవునికి ఇవ్వాల్సిన ఘనత మనుషులకు ఇవ్వద్దు ఎప్పుడు కూడా. తండ్రి కదా, తండ్రికి చెందాలి ఆ ఘనత. దావీదు అదే చేశాడు. తండ్రికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ తండ్రికి ఇచ్చాడు. నా తండ్రి లేకపోతే నేను లేను అయ్యా, యుద్ధము యెహోవాది, నేను యుద్ధానికి వెళ్తున్నాను, కానీ నా ముందు మీరుంటేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. మీరు లేకుండా నేను ఏమీ చేయలేను, నాకేమీ చేత కాదు అంతే అని దావీదు గారు వెళ్ళారు. మరి మనం ఎలా వెళ్తున్నాం? ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలకు, ఇంటర్వ్యూకో, లేకపోతే ఎగ్జామ్ రాయడానికో, జాబ్ చేయడానికో, ఉద్యోగాల కోసం వెళ్తున్నాము. ఈ మాట అనుకుంటున్నారా లేదా? యుద్ధము యెహోవాదే అని దావీదు గారు ఎందుకు అనుకున్నారు? మనం ఎందుకు అనుకోవాలి? మీరు నా ముందు ఉంటేనే యుద్ధం, నేను ఎంతమందితో యుద్ధం చేసినా నేను గెలుస్తాను. మీరు గనక నా ముందు లేకపోతే నేను అసలు యుద్ధానికే వెళ్ళను అంటారు దావీదు. అంటే సమస్తము దేవునికి అప్పగించేశాడు. మనం ఆ మాట పలుకుతున్నామా? మనస్ఫూర్తిగా తండ్రికి అప్పగించి మన పనులకి మనం వెళ్తున్నామా? ఒకసారి గమనించుకోండి. దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా ఘనపరచాలి? దావీదు గారి జీవితంలో తండ్రి చేసిన ప్రతి మేలు 150 కీర్తనల రూపంలో తండ్రిని స్తుతించాడు. మరి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల పరిస్థితి, ఒకప్పుడు మన తల్లిదండ్రుల పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మీ ఇంట్లో, మీరు మీ కుటుంబంలో మీ జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు మీ స్టడీస్ అప్పుడు ఫీజుల విషయంలో ఎంత ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు మన పిల్లలకి మనం ఫీజులు కట్టే విషయంలో మనం ఎలా కట్టగలుగుతున్నాం? ఒకప్పుడు మనం ప్రతి విషయంలో విశ్వాసంతో ఉన్నామా, ఆత్మీయంగా బలపడి ఉన్నామా? ఒకప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాము? ఒకప్పుడు మన ఇంట్లో మనకు కావలసిన సరుకులు కానీ, సమస్తము ఫర్నిచర్ కానీ, పాలు దగ్గర నుంచి ప్రతిదీ, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం అంటే ఒకళ్ళ మీద ఆధారపడ్డామా, ఎవరైనా ఇస్తే తీసుకునే పరిస్థితిలో ఉన్నామా? ఇప్పుడు ఎలా ఉన్నాం? ఒకప్పుడు నాకు ఎంత జ్ఞానం ఉంది, నేను చదువుకునే రోజులు, ఇప్పుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు తండ్రి, ఎంత అభివృద్ధి చేశాడు. ఒకప్పుడు ఉద్యోగం లేదు, చదివిన వెంటనే ఉద్యోగం రాలేదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్సే ఎక్కువ మంది పొందుకుంటున్నారు. అంటే ఒకప్పుడు మనం ఎలా, మన పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి, మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి, అమ్మా నాన్న పరిస్థితి, మన అన్నయ్య వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అని ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం. ఒకప్పుడు మన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అలా గతంతో పోల్చుకొని
ఇప్పుడు మనం చూసుకుంటే, జాగ్రత్తగా గమనించుకుంటే, తండ్రి మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు మనకు అర్థమైపోయింది. ఇక ప్రత్యేకంగా ఎవరో మనకు చెప్పక్కర్లేదు. మన ఇంట్లో మనకున్న వస్తువులు, మనకు కలిగిన సమృద్ధిని కానీ, మనం చేసే ఉద్యోగాన్ని కానీ, మన పిల్లలకి మనం ఏ స్కూల్లో పిల్లలు చదివిస్తున్నాము, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి జ్ఞానం, ఒకప్పుడు ఆ జ్ఞానం లేక ఎంతోమంది సగంలోనే చదువు మానేశారు. కానీ ఇప్పుడు మన పిల్లలు అంత బాగా చదువుతున్నారంటే అది తండ్రి ఇచ్చిన జ్ఞానం కాదా? తండ్రికి ఇవ్వాల్సిన ఘనత, తండ్రికి ఇవ్వాల్సిన మహిమ తండ్రికే ఇవ్వాలి. అప్పుడే మనం ఇంకా తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా ఊహించలేని మేలులతో తండ్రి నింపుతాడు. మనం తండ్రికి ఇచ్చినంత మాత్రాన ఘనత తండ్రి తీసుకుని ఊరికి ఉండడం. దావీదుని ఎంత ఆశీర్వదించాడు, అంతకన్నా ఎక్కువగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. తండ్రి పక్షపాతి కాడండి. ఎందుకంటే నాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాలు పోపించుకుంటుంటే నాకు ఈ ఆలోచన వచ్చింది, అరే ఒకప్పుడు అసలు ఒక చిన్న పాల ప్యాకెట్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి మాది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంటర్ వరకు కూడా, డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఇంట్లో పాల ప్యాకెట్, చిన్న పాల ప్యాకెట్ కొనాలంటేనే ఎంత ఆలోచించేవాడు, ఎంత ఇబ్బంది అయ్యేదో. 10 రూపాయలు పాల ప్యాకెట్, 11 రూపాయలు అటు ఖర్చు పెడితే ఇంట్లోకి ఇంకా వేరేది ఏదన్నా కొనుక్కోవచ్చు కదా. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నేను ఉన్న స్థితి గుర్తు చూసుకుంటే అప్పుడు 10 రూపాయల పాల ప్యాకెట్కి అంత ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు పాలు పోపించుకుంటున్నా దేవుని కృపను బట్టి. అంటే ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఒకప్పుడు ఫీజులు కట్టడానికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి, భోజనం తిండి పెట్టడానికి ఉద్యోగాలు లేక, పనులు లేక, జీతాలు లేక, పనులు దొరక్క, తక్కువ సంపాదన, పిల్లలు పోషించలేక మమ్మల్ని హాస్టల్లో వేశారు. ఎందుకంటే అక్కడ 3 పూట్ల భోజనం పెడతారు. చదువు సంగతి పక్కన పెట్టేస్తే 3 పూట్ల భోజనం అన్న పెడతారుగా, అట్లా అన్న నా పిల్లలు బతుకుతారు కదా అని హాస్టల్లో పెట్టారు నన్ను, అన్నయ్యని. కానీ ఇప్పుడు పిల్లలకి లక్షల ఫీజులు కట్టి పిల్లల్ని చదివించగలుగుతున్నాం. ఇప్పుడు మనం అది మరి తండ్రి మనకిచ్చిన ఘనత కాదా? తండ్రి ఇచ్చిన మనకు ఆశీర్వాదం కాదా? ఇవన్నీ మీరు గుర్తు చేసుకుంటున్నారా ప్రతిరోజు? ఒకప్పుడు ఏదైనా ఒక డ్రెస్, చిన్నప్పుడైతే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కనీసం పండగకి, క్రిస్మస్కి బట్టలు కూడా కొనేవాడు కాదు మా నాన్న. లేని పరిస్థితి, కొనాలని ఉండిద్ది కానీ డబ్బులు ఉండవు. కొనడానికి డబ్బులు లేక నాన్న అప్పుడు సెక్యూరిటీ గార్డుగా చేసేవాడు కదా, సెక్యూరిటీ సూపర్వైజర్గా. ఆ ఇంటి అమ్మగారులు ఉంటారు కదా, వాళ్ళని అడిగి వాళ్ళ పిల్లలు వేసుకున్న బట్టలు తెచ్చిచ్చేవాడు నాకు. నేను వేసుకున్న ఆ రోజులన్నీ గుర్తు చేసుకోవాల్సిందే. అక్కడ నుంచి ఇప్పుడు మనం ఒకళ్ళకి ఇచ్చే స్థాయిలో తండ్రి అంతగా ఆశీర్వదించాడు. తండ్రి ఎందుకనో తండ్రికి అంత ప్రేమ మనం అంటే. ఒకప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు తండ్రి. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉద్యోగం, ప్రార్థన చేస్తే వెంటనే తెల్లారి ఉద్యోగం వచ్చాడు. ఎంతగా ఆశీర్వదించాడు. నా బిడ్డలను చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. అసలు ఫీజులు కట్టే స్తోమత లేక ఉచితంగా చదువు, ఉచితంగా భోజనం క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో జాయిన్ చేశారు. అమ్మ వాళ్ళ పరిస్థితి బాగాక ఇప్పుడు మన పిల్లలు పెద్ద పెద్ద స్కూల్స్లో. తండ్రికి మన మీద ఉన్న ప్రేమ, ఎంత ప్రేమ ఒకసారి ఆలోచించండి. తండ్రి చేసిన ఏ మేలో కూడా మీరు మర్చిపోవద్దు. ఒకప్పుడు మన పరిస్థితి, మన కుటుంబ స్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. అంతగా మనల్ని ప్రేమించాల్సిన అవసరం తండ్రికేంది, అంతగా ఆశీర్వదించాల్సిన అవసరం తండ్రికేంది అని ఆలోచించండి. తండ్రికి మీ మీద ఉన్న శ్రద్ధ ఏందో అర్థమైంది. తండ్రికి మీ మీద ఉన్న ప్రేమ అనేది మీరు గ్రహించగలుగుతారు. కానీ ఆసక్తి పెట్టాలి. మనసు పెడితేనే ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఆలోచించండి. దేవునికి ఇవ్వాల్సిన మహిమ, ఘనత తండ్రికి ఇవ్వండి, మనుషులకు ఇవ్వద్దు. మీటింగ్స్ జరిగినా, చర్చిలో ఎక్కడ ఏం పెట్టినా సరే, డెకరేషన్ చేసినా దేవుని తండ్రి ముందుండాలి, మనం కాదు, మన గొప్పతనం కాదు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.